Hello friends, this is DSR with morning news first headlines. రాష్ట్రంలో ఢిల్లీ కార్ల హవా. హైదరాబాద్ సహా జిల్లాలో కనిపిస్తున్న ఢిల్లీ నెంబర్ ప్లేట్లు అగ్వకు అందుబాటులో టాప్ మోడళ్లు. దేశ రాజధానిలో నిషేధంతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు సరిగ్గా చెక్ చేసుకోకపోతే రిస్కే అంటున్న ఆఫీసర్లు. ఎన్ఓసి తప్పనిసరిగా ఉండాలంటున్న సూచన. దారి తప్పిన బాల్యం పిల్లలపై ఓటీటీ వెబ్ సిరీస్ల స్మార్ట్ ఫోన్ల ప్రభావం. స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లు మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్గా అవతారం. ఈ ఏడాది ఇప్పటికే 50 మందికి పైగా పట్టుబడ్డ మైనర్లు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణం. తెలిసి తెలియని వయస్సు, మంచి చెడులు విడమర్చి చెప్పేవారు లేరు, తప్పు చేస్తే దండించేవారు లేరు. సోషల్ మీడియా, వెబ్ సిరీస్లు చూస్తూ పెరుగుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన చేతులతో కత్తులు పడుతున్నారు. తమకు నచ్చింది దక్కించుకునేందుకు హత్యలకు సైతం వెనకాడడం లేదు. స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు ఇందుకు ఆజ్యం పోస్తుండగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం పిల్లల బాల్యాన్ని గతి తప్పేలా చేస్తుంది. చిన్న వయసులోనే సిగరెట్లు, లిక్కరు, డ్రగ్స్కు బానిసగా చేసి క్రిమినల్స్గా మారుతున్నారు. అశ్లీల చిత్రాలకు సైతం మైనర్లు బానిసలుగా మారుతున్నారు. బ్యాట్ చోరీకి వెళ్లి బాలిక హత్య. సహస్రను చంపేసింది పక్కింటి బాలుడేనని పోలీసుల వెల్లడి. ఆమె తమ్ముడి క్రికెట్ బ్యాట్పై కన్నేసిన నిందితుడు దొంగతనం చేస్తుండగా చూసిందని మర్డర్. చోరీకి ముందే ప్లాన్. గోడ దూకి ఇంట్లోకి చొరబాటు. ఓటీటీ, యూట్యూబ్లో క్రైమ్ థ్రిల్లర్స్ చూసి స్కెచ్. బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ. న్యాయ కోవిధుల రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు. పీసీసీ, పీఎస్సీ మీటింగ్లో నిర్ణయం. కమిటీలో బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం సీతక్కకు చోటు. గాంధీ భవన్లో సమావేశమైన పీఎస్సీ హాజరైన సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, మంత్రులు, ఇతర నేతలు. బీసీ రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ బైపోల్ పలు సహా అంశాలపై చర్చ. రాహుల్ యాత్రకు మద్దతుగా ఈ నెల 26న బీహార్కు సీఎం, మంత్రులు సమావేశం. వివరాలను మీడియాకు వెల్లడించిన బట్టి, ఉత్తమ్. బీసీ రిజర్వేషన్ల పెంపు, న్యాయ సలహా కోసం మంత్రుల కమిటీని నియమించాలని పీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించి కమిటీని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. మంత్రుల కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఉన్నారు. దేశంలో నిష్ణాతులైన న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు, పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడంతో రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలని కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. కేసీఆర్ తెచ్చిన చట్టమే బీసీ రిజర్వేషన్లకు శాపమైంది. ఏది ఏమైనా రాహుల్ మాట నిలబెడతాం. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోతాం. పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ధర్మస్థల హత్యల కట్టుకథే. ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థలలో వందలాది మంది మృతదేహాలు బొందపెట్టారంటూ ఒకప్పుడు ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన సీఎన్ చిన్నయ్య చెప్పిందంతా కట్టుకథేనని తేల్చింది. మూసీ రివర్ ఫ్రంట్కు 375 కోట్ల రిలీజ్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం 375 కోట్లు విడుదల చేసింది. ఇక ఇప్పటికే మూసీ పునర్జీవం కోసం 4100 కోట్లు ఇచ్చేందుకు ఏడీబీ ఆమోదం తెలిపింది. డబ్బులు ఇవ్వలేదని ప్రసవం ఆలస్యం, పసికందు మృతి. యూపీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ప్రసవం లేటు చేయడంతో పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకొని కలెక్టర్కు వెళ్ళి డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు. యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది? రామగుండం ఫ్యాక్టరీలో త్వరలో ఉత్పత్తి. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలే. యూరియా కేటీఆర్ ఫామ్ హౌస్లో తయారు చేసేది కాదు. మునుగోడు బైపోల్ కోసమే ఫామ్ హౌస్లో
కేసును కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఓట్ల చోరీ అంటూ రాహుల్ది పసలేని వాదన. బీహార్లో తామే గెలుస్తామని ధీమా. రాష్ట్రంలో యూరియాను ఇల్లీగల్గా అమ్ముతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రామగుండం ఫ్యాక్టరీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయిందని, నిపుణులు సరిచేసే పనిలో నిమగ్నమయ్యారని, త్వరలో ఇక్కడ ఉత్పత్తి స్టార్ట్ అవుతుందని తెలిపారు. జిల్లాకు డే కేర్ క్యాన్సర్ సెంటర్ బోధన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయం. ఒక్కో సెంటర్లో 20 బెడ్లతో సవలతులు. క్యాన్సర్ పేషెంట్లకు తప్పనున్న కీమోథెరపీ కష్టాలు. క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ హైదరాబాద్ దాకా రావాల్సిన కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డే కేర్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రిలో వీటిని ప్రారంభించాలని యోచిస్తున్నది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్రమే, మేము కేవలం సరఫరా చేస్తాము. తుమ్మల అంతర్జాతీయ పరిస్థితులతోనే సమస్య. ఇంత పెద్ద దేశానికి యూరియా కావాలంటే చైనానే దిక్కు. ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లో కొరత ఉంది. రాజకీయ దురుద్దేశంతో మాపై బురద జల్లుతున్నారు. లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. బీజేపీకి చర్చించే దమ్ముందా? V6 తెలుగు ఇంటర్వ్యూలో మంత్రి. మా ఉత్పత్తులు నచ్చకుంటే కొనకండి. అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్. సాంప్రదాయాలకు భిన్నంగా ట్రంప్ విదేశాంగ విధానం. ఇలాంటి అధ్యక్షుడిని అమెరికా చరిత్రలో చూలే. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే మా నిర్ణయాలు. పాక్తో సీజ్ ఫైర్లో యుఎస్ మధ్యవర్తిత్వం లేదు. రష్యాతో వాణిజ్య బంధాన్ని పెంచుకుంటామని వ్యాఖ్య. మత్తులో దొరికిడే పంపించుడే. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్లో పట్టుబడిన గ్రీన్ కార్డు వీసా హోల్డర్లు డిపోర్టేషన్. మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టేందుకు నో ఛాన్స్. బిల్లుకు వైట్ హౌస్ మద్దతు. గతంలో దొరికిన బహిష్కరణ తప్పదు. అమెరికాకు పోస్టల్ సేవలు బంద్. ఆగస్టు 20 తర్వాత అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఇండియన్ పోస్టల్ విభాగం ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి అమల్లోకి వచ్చే అమెరికా కస్టమ్స్ నిబంధనల కారణంగా ఈ నిషేధం తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.